హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రతి వారం రాసేటట్టే ఈ వారం కూడా కొత్త పలుకు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాశారు. గడిచిన వారం లాస్ట్ సండే కూడా రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిపైన నైనీ బొగ్గు బ్లాకుల కోసం నీచ కథనాలు వేసింది ఎన్టీవీ. దాని వెనక బట్టి విక్రమార్క ఉండు. నైనీ బొగ్గు బ్లాకులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగే అవకాశానికి వాళ్ళు తెరలేపారు. సైట్ విజిట్ అనే ఒక ఆప్షన్ పెట్టారు. సైట్ విజిట్ ఆప్షన్ పెట్టి సైట్ విజిట్ సర్టిఫికేట్ విజిట్ చేసినట్టు సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే టెండర్లో పాల్గొనే అవకాశాన్ని పెట్టారు. దాని వెనక పెద్ద పెద్ద కుట్ర ఉంది. మల్లు బట్టి విక్రమార్క, ఎన్టీవీ సంబంధించిన నరేందర్ చౌదరి ఇద్దరు వాళ్ళ మనుషులకు ఇప్పించుకోవడం కోసం ఈ సైట్ విజిట్ ఆప్షన్ను పెట్టారు. ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకే ప్రభుత్వం ఇస్తుంది, మిగతా వాళ్ళకి ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చిండు బట్టి విక్రమార్క అని చెప్పి ఆయన ఆరోపణ. ఇట్లాంటి కథనాలు రాస్తూ కొత్త పలికిచ్చిండు. దానిపైన తెలంగాణ డిప్యూటీ సీఎం, తెలంగాణ సీఎం పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తారు. తెలంగాణ సీఎం అయితే ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు, మీడియా మధ్యలో ఉన్న మీ కుమ్ములాటలు మాకు పెట్టొద్దు, మీరు ఏదైనా ఉంటే కొట్టుకోండి, అవసరమైతే బజార్లో కూర్చొని ఏదైనా గదిలో కూర్చొని కొట్టుకోండి అని కూడా చెప్పిండు. దానిపైన తెలంగాణ డిప్యూటీ సీఎం ఇప్పటికి రెండోసారి నిన్న కూడా చాలా క్లిస్టల్ క్లియర్గా చాలా హుందాతనంగా అంటే ఇప్పుడున్న మనం రాజకీయ పార్టీలలో ఉన్న నాయకుల భాష, ఆయన భాష పోల్చుకుంటే భవిష్యత్ తరాలకి ఆయన భాషను ఆదర్శంగా తీసుకోవచ్చు. అంత చాలా ఆయన మీద ఒక రకంగా 40 సంవత్సరాలు ఆయన కాపాడుకున్న పరువుని, ప్రతిష్టని, ఇమేజ్ని ఒక కథనంతోని, ఒక నీచమైన కథనంతోని ఆయన యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేసి వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ని దెబ్బతీయాలని చూసిండు. వాస్తవం కనపడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసిండు. అయినా కానీ ఎక్కడ కూడా తొట్టుపాటు కానీ ఒక అన్పార్లమెంటరీ వర్డ్ కానీ లేకుండా చాలా కేటగిరికల్గా విధానపరంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ఒకటే సూటిగా, సైట్ విజిట్ సర్టిఫికెటు అనేది మేము ఇప్పుడు సింగరేణి ఒకటే పెట్టిందా, అసలు ఉందా లేదా? ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది సర్వసాధారణం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాతనే టెండర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇదేదో కొత్తగా మేమే తీసుకొచ్చినట్టు, దాని వెనక నేనున్నట్టు, ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వద్దని నేను చెప్పినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, అసలు ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ లేదు అని మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి. ఎందుకు ఇటువంటి అబద్ధపు అసత్యాలు, చీకట్లో రాళ్ళేసే వ్యవహారాలు, వ్యక్తులపైన వ్యక్తిగతమైన ఇమేజ్ని దెబ్బతీసే కార్యక్రమాలు ఎవరి కోసం మీరు చేస్తున్నారు అని చెప్పి ఆయన చాలా సూటిగా అడిగారు. ఇది మొత్తం ఎపిసోడ్లో ఆయన ఒకవైపు బట్టి విక్రమార్కన్న చాలా క్లారిటీగా అడిగారు. తెలంగాణ సమాజం ముందు, ఆంధ్రప్రదేశ్ సమాజం ముందు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ముందు చాలా క్లియర్గా ఆయన తీసుకున్న విధానం ఏంటి, దీంట్లో అసలు జరిగిన వాస్తవాలు ఏంది, అసలు ఈ రాతల వెనకున్న రాబాందులు ఎవరు, ఏ రాబందుల కోసం, ఏ ప్రయోజనాల కోసం ఈ పలుకులు పలుకుతుండు అని కూడా సూటిగా అడుగుతూ ఇప్పటికైనా మీరు రాసింది అబద్ధం అని వివరణ ఇచ్చే కార్యక్రమం చేయండి అని చెప్పి చాలా క్లారిటీగా అడిగిండు. ఎక్కడా కూడా తొట్టుపాటుగానే ఒక మాట మాట్లాడలేదు. ఈరోజు జరుగుతున్న జర్నలిస్టులలో కూడా చాలామంది భాష అదుపు తప్పి మాట్లాడతారు. కానీ ఆయన ఒక పొలిటికల్ లీడర్గా ఎక్కడ మాట్లాడాలి. అయినప్పటికీ మళ్ళీ కొత్త పలుకులు ఆయన తీసుకోండి. ఈరోజు కొత్త పలుకులు ఆయన తీసుకొని మొత్తం ఎపిసోడ్ ఈ కొత్త పలుకు చదివితే, మల్లు బట్టి విక్రమార్క అనే వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శిష్యుడు కాబట్టి, ఆ శిష్యుడు అయినందుకే ఈ నీచపు కథనాలు, ఈ నీచపు పలుకులు ఆయన పైన పలుకుతుండనే అర్థం వచ్చేలాగా రాసిండు. మళ్ళీ చెప్తూనే ఉండు, రాజశేఖర రెడ్డిని తీసుకుండు, రాజశేఖర రెడ్డి శిష్యుడు అయినందుకే నన్ను ఇట్లా బదనాయం చేస్తున్నాను బట్టి విక్రమార్క అంటుండు. రాజశేఖర రెడ్డి ఎప్పుడో రాజశేఖర రెడ్డి కోపాన్ని నా పైన చూపిస్తుండు, నేను ఆయన శిష్యుడు కాబట్టి అని డిప్యూటీ సీఎం చెప్తుండు. ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖర రెడ్డి పైన నాకెందుకు కోపం ఉంటుంది అన్నాడు. లేదు, ఇప్పుడు మీరు రాసిన ఈ పలుకుల్లోనే ఒక 16 సార్లు వచ్చినాయి. 16 సంవత్సరాల కింద చనిపోయిన మనిషి గురించి 16 సార్లు చెప్తూ ఆయన మీద ఒక మకిలి, ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఆ ముద్ర చూస్తాను, నేను చూపిస్తాను మీకు.
అవినీతి మకిలికి ఆరోపణల ముసుగట. ఒకప్పుడు ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాల మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు వెంటనే చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి విచారణ పేట కాలయాపన చేయడం జరిగేది. దివంగత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా ఎదురుదాడి మొదలైందట. ఇగో ఇక్కడ ఫస్ట్ పేరాలు 4 వర్డ్స్‌కే 4 వాక్యాలకే ఆయన పేరు తీసుకున్నాం. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాతనే ఎదురుదాడి మొదలైందట. అంతకుముందు లేదట. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాకముందే వెన్నుపోట్లు, ఎదురుదాడులు ఉన్నాయి. 1995 ఆగస్టులో దివంగత ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీని బలవంతంగా గుంజుకొని వెన్నుపోటు పొడిచి పదవిని గుంజుకొని అన్యాయం చేసి ఆయన చనిపోవటానికి కారణమైంది చంద్రబాబు నాయుడు గారు. అది రాయరు ఇప్పుడు. అది ఎవరో చెప్పలే. ఎన్టీ రామారావు గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి నమ్మక ద్రోహి చంద్రబాబు నాకు వెన్నుపోటు పొడిచిండు అన్నాడు. ఎప్పుడైనా మీరు నమ్మక ద్రోహి అన్నారా? ఎప్పుడైనా మీరు ఏ రోజైనా ఎన్టీ రామారావు నమ్మక ద్రోహంలో నమ్మించి మోసం చేసిండు, ద్రోహం చేసిండు, వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు నాయుడు అని చెప్పారా? ఆయనే స్వయంగా చెప్పిండు కదా. ఎవరైతే విక్టిమ్ బాధితుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారో ఆయనే బయటకు వచ్చి చెప్పిండు. అది రాయను. మీరు రాజశేఖర రెడ్డి నాకు 16 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి కోపం ఎందుకు ఉండు అంటేనే ఎదురుదాడి మొదలుపెట్టింది ఆయనకు ఒక ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఇంకోటి ఏం చెప్తుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రారంభించిన కమిషన్ల విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా మారింది. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పర్సెంటేజ్ అమల్లో ఉంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేపట్టే పనులకు మాత్రమే పోటీతత్వంతో కూడిన టెండర్లు దాఖలవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి అట కమిషన్ల విధానాన్ని ప్రారంభించినట్ట. చట్టం చేసిండా? మీకు చెప్పిండా? ఎంత మీకు ఆక్రోశం, ఎంత కుళ్ళు, ఎంత విషం, మీకు ఎంత ఆ జీర్ణించుకోలేంతనం ఉంటే ఆయన పేరును 16 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు తీసుకొని కమిషన్లకు ముద్రేసింది ఆయన నాంది పలికింది ఆయనే. ఆ కమిషన్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నాయట. ఒక రాష్ట్రం కొంచెం అటో, ఒక రాష్ట్రం ఇటో అమలవుతుందట. మరి ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్లో ఎంత అమలవుతుంది ఇప్పుడు ఆ కమిషను? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండు ఆయన ఎంత కమిషన్ తీసుకుంటుండే ఏమో తెలుసా మీకు? ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి కమిషన్ల గురించో ఆయన తీసుకుంటో లేదో ఒక చనిపోయిన వ్యక్తి పైన మీరు అన్నారు. మరి ఇప్పుడున్న అక్కడేమో గురువు, ఇక్కడ శిష్యుడు ఉండు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు ఎంతో కమిషన్లు చెప్పండి. మరి రాయరు వీళ్ళ కమిషన్ల గురించి. ఒకవైపు నాకు ఎందుకు కోపం ఉంటుంది అనుకుంటేనే కమిషన్లు, ఎదురుదాళ్ళు ఇవన్నీ అంటే ఒక విషయం కక్కే ప్రయత్నం. ఇది మొత్తం చూస్తుంటే రాజశేఖర రెడ్డి శిష్యుడు అయినందుకే బట్టి విక్రమార్క పైన ఈ నీచపు పలుకులు పలుకుతున్నా అనే ఒక డౌట్ అయితే వస్తుంది. చాలా సూటిగా అడిగాడు బట్టి గారు. ఇది ఏదైతే సైట్ విజిట్ అని ఒక చిన్నది పట్టుకొని నా పైన లేనిపోని నిందలేశారు కదా, ఇది లేనిది ఎక్కడ, ఇది లేకుండా ఏ టెండర్ ఉందో చెప్పండి. కొన్ని కోల్ ఇండియా సంబంధించి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ల గురించి ఆయన స్పష్టంగా చెప్పారు. అది చెప్పటమే కాదు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి నిన్న చెప్పిండు, ఈ సైట్ విజిట్ అనేది సర్వసాధారణం ప్రతి దాంట్లో ఉంటుందని చెప్పి కేంద్ర మంత్రి హోదాలో. అయినా నువ్వు ఆ సైట్ విజిట్ వల్లనే మొత్తం జరిగింది, నేనేదో భూమి బద్దలు చేసిన, దీనివల్ల కకాకిలం అవుతుంది, దేశవ్యాప్తంగా చర్చ ఏముంది అందులో? చీకట్లో రాళ్ళు వేస్తే కొద్ది రోజులు ఎవడుకోవడం తగులుతాయి. చీకట్లో వేస్తూ ఉంటాడు బాధ్యత లేని వ్యక్తులు, బాధ్యత లేని జర్నలిస్టులు. చీకట్లో రాళ్ళు వేయటం వల్ల కొంతమంది వ్యక్తులు తగలొచ్చాం, కానీ అవి తాత్కాలిక దెబ్బలే అని చాలా హుందాగా, చాలా ఆత్మవిశ్వాసంతో దాన్ని రద్దు చేసిండు. దాన్ని వెనకున్నది ఏందో తేల్చుకోండి అన్నాడు. ఇక మొత్తం ఇది అడిదిప్పి నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. ఏముంది అందులో ప్రకంపనలు? ఎవరు పదవులు పోయినాయి, ఏం ప్రకంపనలు, ఏం వచ్చింది? నీకు నువ్వు సమరం చేసుకుంటున్నావు తప్ప ఏంది ప్రకంపనలు వచ్చింది? ఆయన అడిగిన దాన్ని సూటిగా చెప్పు. ఎక్కడ మీరు సైట్ విజిట్, ఆ భేటీ ఎందుకు జరిగింది అంటుండే. ఏ భేటీ అంటే బొగ్గు గనులు సింగరేణి అధికారులతో భేటీ చేసినాడు. సింగరేణి అధికారులతో నీకు దీనికోసమే భేటీ చేస్తారా? దీనికోసమే మీటింగ్ పెడతారా? బట్టి గారు అనేక అంశాలు అడ్మినిస్ట్రేషన్లో భాగంగా అధికారులతో మీటింగ్లు ఉంటాయి. దీన్ని ఒక బూచిగా చూపించి అంటే ఎన్టీవీ నరేందర్ చౌదరి బొగ్గు కోసం నీచ కథనాలు రాసిండు అన్నారు. అంటే ఆయన రాస్తే నీచ కథనాలు, మీరు రాస్తే మరి మీరు ఎవరి కోసం నీచ కథనాలు రాస్తున్నారు? ఏ గురువు కోసం, ఏ శిష్యుడి కోసం? దీంట్లో ఇంకొక వివరణ కూడా ఇచ్చిండు. ఈ కథనాలు నేను రాసే పలుకులకి రేవంత్ రెడ్డికి ఏ సంబంధం లేదంటే. ఎవరు అడిగారు నిన్ను సంబంధం ఉందని? నీ ఉలిక్కిపాటు, నీ భుజాలు దడుపుకునే తరం గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు దడుకుంటున్నావు? రేవంత్ రెడ్డికి సంబంధం లేదని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది?
దీని వెనకున్న వ్యక్తులు ఎవరు, శక్తులు ఎవరు అనేది కదా. దీని వెనకున్న శిష్యుడు, గురు ఎవరు, ఏ గురు శిష్యుల కోసం మీరు రాస్తున్నారు, ఏ గురు శిష్యుల కోసం మీరు రాస్తూ రాజశేఖర రెడ్డి శిష్యుడు, రాజశేఖర రెడ్డి కమిషన్ ముద్ర, రాజశేఖర రెడ్డి ఎదురుదాడి కాబట్టి ఆయన శిష్యుడు కూడా ఎదురుదాడి చేస్తాడు అని చెప్తున్నారు. నాకు తెలిసినంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ పొలిటీషియను ఇప్పటివరకు ఉన్న నాకు గుర్తున్నంతవరకు ఉన్న పొలిటీషియన్లో ఏదైనా ఆరోపణ వస్తే ఇంత క్లియర్గా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు చాలా క్లారిటీగా, ఎక్కడ ఎమోషన్ కాకుండా, ఎక్కడ ఒక బూతు మాట్లాడకుండా, చాలా హుందాగా, చాలా ఇంటలెక్చువల్గా, చాలా క్వాలిఫైడ్గా చెప్పిండు సమాధానం. మీది నిజంగా నీచపు కథనాలు, నీచపు పలుకులు కాకపోతే, మీ చిల్లర పలుకులు, చెత్త పలుకులు కాకపోతే, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. సైట్ విజిట్ అనేది అసలు దేశంలో ఎక్కడా లేదా, రాష్ట్రాలలో ఎక్కడా లేదా, నువ్వు ఎక్కడ చూసినావు? ప్లస్ భేటీ చేసిండు, ఇది అధికారులతో మాట్లాడిండు, మీటింగ్ పెట్టుకొని ఎవరికి సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వద్దని ఆదేశాలు జారీ చేసిండని రాశారు. ఏ అధికారులకు జారీ చేసిండు, ఏ అధికారి మీకు చెప్పిండు? ఆ అధికారికి బట్టి గారు చెప్పిన మేరకు ఏ కాంట్రాక్టర్ మీ దగ్గరకు వచ్చి నాకు సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని మీకు సమాచారం వచ్చింది? ఆ సమాచారం ఎక్కడుంది చెప్పాలి మీరు అని చాలా క్లారిటీగా చెప్పిండు. మీరు రాసిన అబద్ధాలని ఒప్పుకోండి, వివరణ ఇవ్వండి, లేదంటే నేను అంత ఈజీగా వదిలిపెట్టను. ఎందుకంటే బట్టగాల్చి మీద అయితే ఎట్లా కుదిరిద్ది? ఆయన అడిగింది సూటిగా సైట్ విజిట్ సర్టిఫికేట్లు ఎక్కడా లేవా, ఏ కాంట్రాక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఉండవా, ఒకళ్ళు ఇక్కడ ఉన్న దాంట్లో నేను ఎవరికి చెప్పినా ఇగో ఫలానా వాళ్ళకి ఇవ్వండి సైట్ విజిట్ సర్టిఫికేట్, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అని నేను ఆదేశాలు జారీ చేసినట్టు, అధికారులతో భేటీ అయినట్టు రాశారు. ఆ భేటీ ఎవరితోనైనా ఎవరికి చెప్పినా మీకు ఎవరు చెప్పారో అది చెప్పండి, బయట పెట్టండి ఆ భేటీకి సంబంధించిన వివరాలు. లేదా మేము చెప్తున్నా అని మీరు చెప్తున్నారు కదా, ఆ చెప్పినందువల్ల ఏ కాంట్రాక్టర్ సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, అధికారులు ఎవరిని తిరస్కరించారు, ఆ తిరస్కరించిన వ్యక్తులు బయటకు వచ్చి ఎవరు మాట్లాడారు, ఎక్కడా లేదు కదా, ఏది లేదు. చీకట్లో రాళ్ళేయటం, చీకట్లో రాళ్ళేసి ఎవడికన్నా తగలదు నాకేంది అనే పద్ధతి. దీని వెనక ఒక హిడెన్ ఎజెండా. ఇది మొత్తం రాస్తూ ఆయన నిన్న బట్టి గారు ఆల్రెడీ చెప్పారు, దానికి ఎవరైనా వేయకుండా కొత్తగా దీంట్లో రేవంత్ రెడ్డికి, కోమటి రెడ్డికి ఏం సంబంధం లేదు. మరి ఎవరికి ఉంది? చంద్రబాబు నాయుడుకి ఉందా? రేవంత్ రెడ్డి గురువు గారికి ఉందా? మీ వెనక ఎవరైనా కాంట్రాక్టర్ ఉందా? మీకు సంబంధించిన బొగ్గు కాంట్రాక్టరు నరేంద్రనాథ్ చౌదరి ఎట్లయితే బొగ్గు కోసం చేసిండో మీరు కూడా ఆ బొగ్గు కోసమే ఇట్లాంటి నీచ కథనాలు చేస్తున్నారా, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? మీరు అన్న పనులు చేయలేదనో, మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకి పనులు ఇవ్వలేదనో బ్లాక్ మెయిలింగా? చాలామంది ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ ఫక్తు బ్లాక్ మెయిలరు, బ్లాక్ మెయిల్ చేస్తాను మమ్మల్ని, నువ్వు నాకు కోరుకున్న వాళ్ళకి ఇది ఇవ్వకపోతే నేను ఇది రాస్తా, నా పలుకులు చిలక పలుకులు పలుకుతా అని చెప్తున్నాను అనుకుంటున్నారు. మీరు కూడా ఎవరైనా ఇచ్చుకోవాలా, నిజమా కాదా అనేది మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఇవన్నీ ఎవరైనా ఇవ్వకపోతే మీరు ఈ భుజాలు దడుకునేవారు, ఆయనకు సంబంధం లేదు, ఈయనకు సంబంధం లేదు, నేను నా కోసమే రాసిన, నాకు తెలిసిందే రాసినట్టు, ఆ తెలిసిందంట తప్పు ఉంది అంటాడు ఆయన. కాబట్టి ఇప్పటికైనా ఎవరైనా ఇవ్వాలి. ఎవరైనా ఇవ్వకపోతే దీని వెనక మీరు కూడా ఎవరో ఒకళ్ళ కోసం, ఏ రాబందు కోసం, ఎవరి కోసం ఈ నీచపు కథనాలు, నీచపు పలుకులు పలికినట్టే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక వార్త. ఇంకోటి, అమరావతిని అడ్డుకోలేరు, రాష్ట్రానికి ఇదే శాస్త్ర రాజధాని, ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దాం సీఎం చెప్తుండు. అమరావతిని అడ్డుకోలేరు. ఎవరన్నారు అసలు అడ్డుకుంటున్నారని? మీరు అడ్డుకుంటున్నారు. మీరు అమరావతికి 2015 జనవరి 12 నుంచి భూములు తీసుకోవడం స్టార్ట్ చేసి రైతుల దగ్గర ఈరోజు కూడా రెండో దశ సమీకరిస్తున్నారు. అమరావతికి భారత పార్లమెంట్లో గుర్తింపు లేదు ఈరోజు వరకు. మీరు అడ్డుకుంటుంది. దానికి గుర్తింపు రాకుండా చేసింది మీరు. గుర్తింపు లేనందువల్ల 5 సంవత్సరాలు అమరావతి అడుగున పడ్డది మీ వల్ల. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం దానికి గుర్తింపు లేదు కాబట్టి ఈజీగా వాళ్ళు యూటర్న్ తీసుకోవడానికి అవకాశం ఏర్పాటు చేసింది మీరు. ఈరోజు కూడా గుర్తింపు లేకుండా 18 నెలలు పరిపాలన అయిపోయిన తర్వాత కూడా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు చెప్పే వరకు మీకు సోయి లేదు, మీకు దానిపైన అవగాహన లేదు, దానిపైన మాట్లాడలేదు. కావాలని మాట్లాడలేదా? అవగాహన లేక అంటే కావాలని. అమరావతి అట్లే ఉండాలి పెండింగ్ అని చెప్పి అమరావతిని ఎవరు ఆపలేరు, అడ్డుకోలేరు. ఎవరన్నారు అడ్డుకుంటారని? మీరు అమరావతిని అడ్డుకోలేరు అంటున్నారా, అమరావతి పేరుతో భూములు గుంజుకోవటం అడ్డుకోలేరు అంటున్నారా అని తెలవట్లేదు జనాలు. అమరావతిని ఎవరు అడ్డుకున్నా ఆగదు నిజంగా మీరు చేయదలుచుకుంటే. జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా ప్రకటనలు ఇస్తే ప్రకటనలతో ఆగిద్దా అమరావతి? నిజంగానే ప్రకటనలతోని అమరావతి లాంటి రాజధాని ఆగాలంటే
జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రకటనలు చేస్తారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ని ప్రైవేట్ పరం చేయడానికి పీపీపీని తీసుకున్నారు. దాన్ని రద్దు చేయండి అంటున్నారు. రద్దు చేస్తున్నారు. మీరు ఆపుతున్నారా? ఆపట్లేదుగా. భూములు అడ్డగోలుగా పెట్టుబడిదారుల పేరుతో ఉత్తుత్త కంపెనీలకి ఇవ్వద్దు, నిజమైన కంపెనీలకి ఇవ్వండి అని చెప్తున్నారు. ఆపుతున్నారా? విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ మీ కుటుంబ సభ్యుడు, మీ కుమారుడి తోడలుడు, మీ బామ్మర్ది అల్లుడుకి 54 ఎకరాల 79 సెంట్లు 5,000 కోట్ల రూపాయల భూమిని ఇస్తున్నారు. అడ్డుకుంటే ఆగుతారా మీరు? మరి ఇక్కడ ఈ అడ్డుకోలేరు అని ఎందుకు చెప్తున్నారు? అనేక అంశాలు ఉన్నాయి. మీ భూసంతర్పణలు, ఉర్సా కంపెనీలు, లూలు కంపెనీలు, ఉత్తుత్త కంపెనీలు. ఇది చెప్తూ ఇంకా ఆయన నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. అసలు జగన్ క్రెడిట్ ఉందా అని చెప్తున్నాడు. ఈ క్రెడిట్ పైన కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు జగన్ క్రెడిట్ ఉందా, నేను క్రెడిట్ చోరీ చేయటం ఏంది అంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ఉందా లేదా, మీకుందా లేదా అనేది మనం కంపారిజన్ చేసుకున్నప్పుడు అసలు ఈ ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పుడు విడిపోయిన తర్వాత కానీ ఉన్న ముఖ్యమంత్రులు పనిచేసిన వాళ్ళ క్రెడిట్ ఎవరికి ఉంది, ఎవరి క్రెడిట్ని ఎవరు చోరీ చేశారు, ఎవరి స్కీములు ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయని చూస్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఫీజు రీయింబర్స్మెంట్. ఆ రెండు కూడా ఈరోజు కూడా అది క్రెడిట్ చోరీ అంటారా, లేదా స్కీముల్ని కొనసాగించడం అంటారా, ఏదన్నా అనుకోవచ్చు. ఈరోజు కూడా 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలు అమలవుతున్నాయి. అది క్రెడిట్ అంటే. ఇది ఏదో పేపర్లలో టీవీలలో రాంచుకొని మీకు మీరే డబ్బా కొట్టుకుంటే అది క్రెడిట్ కాదు. ప్రజలు అనుకోవాలి, ప్రజలు మాట్లాడుకోవాలి. క్రెడిట్ అంటే ప్రజలకు గుర్తు రావాలి. ఒక స్కీమ్ పేరు చెప్తే వైఎస్ ఇది రాజశేఖర రెడ్డి, దాంట్లో రాజశేఖర రెడ్డి బొమ్మ కనపాలా. ఆరోగ్యశ్రీ అనే పదం గుర్తొస్తే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ చిత్రం ఆడ కనపడింది. మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి. క్రెడిట్ గురించి చెప్తున్నారు కాబట్టి ఏదన్నా ఒక స్కీము, ఇగో ఈ స్కీమ్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ చిత్రం గుర్తొచ్చే స్కీమ్ ఏదైనా ఉందా? ఒకటే ఉంది, వరల్డ్ బ్యాంక్ అప్పులు, 2 భూములు ఇవ్వటం తప్ప ఏదన్నా ఒకటి ఇది ఉంది స్కీమ్ అని ప్రజలకు సంబంధించి. మీరు పెట్టుబడిదారులను పెద్ద బిల్డింగ్లు కట్టి అది ఉండొచ్చు. పేదలకి ప్రజలకి తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఒక క్రెడిట్ ఉంది. రైతు బంధు అనేది పెట్టిండు, రైతు బీమా అనేది పెట్టిండు, కళ్యాణ లక్ష్మి అనేది పెట్టిండు. ఈరోజు కూడా అమలవుతున్నాయి తెలంగాణలో. దాన్ని కాపీ చేసి ఆంధ్రాలో కూడా అమలవుతున్నాయి. ఆ పదాలు, అది రైతు బంధు, దాని తర్వాత రైతు భరోసాగా మార్చుకున్నా, ఏ పేరు మార్చినా ఆ స్కీమ్ గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చే ముఖ చిత్రం కేసీఆర్. మీరు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. అట్లాంటి స్కీమ్ ఏదైనా చూపిస్తారా? అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాల్లో మీరు ఇప్పుడు అమలు చేస్తున్న తల్లికి వందనమే ఆయన అమ్మ ఒడి అని పెట్టిండు. ఆ స్కీమ్ గుర్తొస్తే ఆయన బొమ్మ కనపడింది. మీరు పదే కొలతరాళ్ళ పైన బొమ్మలు వేసిండు, 700 కోట్లు అంటున్నారుగా. ఆయన ఏం వేసిండో దానివల్ల ఎవరికి నష్టం అని తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే, లేదా ఒక స్కీమ్ పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి పేరు, ఒక స్కీమ్ పెడితే రాజశేఖర రెడ్డి, ఇంకో స్కీమ్ పెడితే కేసీఆర్ పేర్లు గుర్తొస్తాయి. మీ పేరు గుర్తొచ్చే ఒక స్కీమ్ చెప్పండి. అసలు ఇప్పుడు ఆలోచన ఉందా అట్లాంటిది? ఏమన్నా ఇప్పటికైనా పెట్టే ఆలోచన మీ మనసులో ఉంటుందా? అట్లా మీకు ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిండు కాబట్టి తల్లికి వందనం అని అమ్మఒడిని మార్చి అమలు చేస్తున్నారు. రైతు భరోసా ఆయన ఇచ్చిండు కాబట్టి అన్నదాత సుఖీభవ అని మీరు ఇస్తున్నారు. మీకు ఇష్టం లేదు, 3 సార్లు ఇష్టం లేనిది ఇప్పుడు ఎందుకు ఇష్టం వచ్చిందంటే అనివార్యమైంది. అది బ్రాండ్ క్రెడిట్ అంటే. ఇంకా క్రెడిట్ ఏముంది ఆయనకి అంటే దాన్ని క్రెడిట్ అంటారు సార్. మీకున్న క్రెడిట్ ఏంది? ప్రభుత్వ భూముల్ని, ప్రజల భూములు తీసిపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం. ఇది కాదు కదా క్రెడిట్. పేదలకు, అట్టడుగు వర్గాలకి న్యాయం చేయడానికి ప్రభుత్వాలు ఏదైనా పని చేస్తే ఆ పని గుర్తుండాలి, దాన్ని క్రెడిట్ అంటారు. అట్లాంటి నవరత్నాల పేరుతోని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అమలు చేసిన అనేక స్కీముల్ని ఈరోజు మీరు పేర్లు ఒకటి మార్చి అమలు చేస్తున్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ అద్భుతంగా తెస్తే దాన్ని అమలు చేస్తున్నారు. అయ్యని క్రెడిట్లు కావా అని చెప్పి ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు. ఆయన అమరావతిని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపను, క్రెడిట్ని చోరీ చేస్తాను అంటాడు. అసలు ఆయన క్రెడిట్ ఎక్కడిది అని చెప్తుండు. ఆంధ్రప్రభ పేపరు మనం చూద్దాం. అమరావతి ఆగదు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తాం, ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తాం. 2014 నుంచి ప్రపంచ రాజధాని, విశ్వ రాజధాని, విశ్వనగరం, ప్రపంచం మెచ్చేలా. అది మెచ్చేలాగా లేదు. ప్రపంచం కాదు, ముందు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు కదా అమరావతి కోసం, వాళ్ళకి మెచ్చేలాగానన్నా కట్టండి, తర్వాత సంగతి. రైట్. గాలేరు నగరి 2 ఏళ్లలో రెడీ, వచ్చే ఎన్నికల్లో నగరికి కృష్ణా జలాలు, సీఎం చంద్రబాబు భరోసా. మిగిలిన పనులకు 2,000 కోట్లు అవసరమన్న అధికారులు, దశల వారీగా కేటాయిస్తున్న ముఖ్యమంత్రి. గాలేరు నగరికి సంబంధించి నిన్న ప్రోగ్రాములో మాట్లాడారు. 2 ఏళ్లలో రెడీ అయిద్దట.
సాక్షి పేపర్ చూద్దాం. కౌలు రైతు కకావికలం, అన్నదాత సుఖీభావ కోసం 19 నెలలుగా ఎదురుచూపులు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏ సాయం అందక విలువిల. రైతులకు పెట్టుబడి సాయం మొదటి ఏడాది 20,000 పూర్తిగా ఎగవేత, రెండో ఏడాది 10,000తో సరిపుచ్చిన వైనం, మొత్తంగా 30,000 ఎగవేత. కౌలు రైతుల విషయంలో ఆ 10,000 కూడా ఇవ్వకుండా మొండి చేయి. వాస్తవంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రైతు భరోసా పెట్టిండు, దాంట్లో కౌలు రైతులకు కొంతమందికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిండంటే, జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా 13,500 ఇచ్చిండు, నేను వస్తే 20,000 ఇస్తా పిఎం కిసాన్ కాకుండా, ప్లస్ దాంతోపాటు రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ఇస్తా అని ఆశ పెట్టిండు. నిజమే నమ్మారు. నమ్మి ఓట్లు వేస్తే కౌలు రైతులను మర్చిపోయిండు. ఇస్తానన్న రైతులకు 13,500 మళ్ళీ ఇస్తాడు, ఒక 500 కలిపి 14,000, ఇంకొక 6,000 ఏమో 20,000 ఇస్తాడులే, కానీ 20,000 6,000 మళ్ళీ పిఎం కిసాని అని. ఆ 6,000 పోను మిగతా ఇచ్చేది 14 చంద్రబాబు నాయుడు. అవి కూడా 3 దశల్లో 14. పిఎం కిసాన్ ఇచ్చినప్పుడల్లా ఒక వాయిదా కింద వేస్తా ఉన్నారు. ఇది ఒక రకమైన మోసం. ఇక కౌలు రైతులు అయితే పాపం కకావికలం, వాళ్ళకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వట్లేదు. మీరు ఇట్లాంటి స్కీమ్ ఇవ్వట్లేదు రైతు భరోసా. వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం లేదు, భూమి లేదు. ఏదైనా విత్తనాలు ఎరువులో కావాలంటే సబ్సిడీ పైన తీసుకోవాలంటే పాస్బుక్ లేదు. అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే కౌలు రైతులకి ఏదైనా కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి బ్యాంకులో లోన్లకి విత్తనాలు ఎరువులకు సంబంధించి సబ్సిడీ పొందడానికి అవకాశం ఇస్తే వాళ్ళ మేలైద్ది. ఇక క్రెడిట్ అనుకుంటే అట్లాంటిది ఏదైనా క్రెడిట్ మిగిలే స్కీమ్ చేయండి మీరు. అది చేయకుండా క్రెడిట్ చోరీ గురించి అసలు క్రెడిట్ ఎక్కడదని మీరు చెప్తే ఏం సుఖం. గీతముకు ప్రభుత్వ భూమి ఇవ్వడం చట్టవిరుద్ధం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఎస్ శర్మ చెప్పిండు. ఈఎస్ శర్మ కదా, ఎవరైనా చెప్తారు. గీతం యూనివర్సిటీకి మీరు ఎందుకు, గీతం యూనివర్సిటీ ఏమన్నా మఠమా? ప్రజాసేవ చేస్తుంది అది. వాళ్ళు చేసేది వ్యాపారం. వ్యాపారం చేసేటోడికి భూమి ప్రభుత్వం రెగ్యులర్ వ్యాపారం చేసేటోడు కబ్జా చేసిండు భూమిని కబ్జా చేస్తే ఏం చేయాలి? కేసు పెట్టాలా, భూమిని రికవర్ చేయాలి. అదే ఒక పేదోడు ఒక 100 గజాలు కబ్జా చేస్తే ఏం చేస్తారు వీళ్ళు? మొత్తం గుంజుకొని కేసులు పెడతారు. అంటే పెద్దోడు కాబట్టి, మీ కుటుంబ సభ్యుడు కాబట్టి కబ్జా చేస్తే, కబ్జా నువ్వు చేసినా ఎంత చేసినావు రాసుకొనిరా, సంతకం పెట్టి రెగ్యులరైజ్ చేస్తా, నీదే అని రాసిస్తాను. అధికారం ఉన్న దీనికి కాదు కదా. మీకు అధికారం ఇచ్చింది మీ కుటుంబ సభ్యులు, మీకు సంబంధించిన బంధువులు కబ్జాలు చేస్తే కబ్జాలను రెగ్యులరైజ్ చేయడానికి, మీ పైన మీ కుటుంబ సభ్యులపైన కేసులు అయితే మాఫీ చేయించుకోవడానికి, కేసులను విత్డ్రా చేయించుకోవడానికి, వీటికి కాదు కదా. లేదా మీకు సన్నిహితమైన కాంట్రాక్టులు ఉంటే వాళ్ళ కాంట్రాక్టులు ఇవ్వడానికి, వీటి కోసం కాదు మీకు అధికారం వచ్చింది. రిటైర్డు ఐఏఎస్ శర్మ గారు చెప్తుండు చట్టవిరుద్ధమే దాన్ని. చట్టవిరుద్ధమైన పనులు చేయటమే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. రైట్, ఇది ఒక వార్త. ఈనాడు చూద్దాం. రైట్, రాజధాని రెండో దశ 709 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాను. దీని పరిధిలో 50 గ్రామాలు, 101.75 లక్షల ఎకరాలు. ప్రస్తుతం 7 గ్రామాల్లోనే భూ సమీకరణ. భవిష్యత్తులో ఈ ప్రాంత సమగ్రాభివృద్ధి బృహత్ ప్రణాళికలట. ఇక రాజధాని రెండో దశ 700 చదరపు కిలోమీటర్లకు మాస్టర్ ప్లాను 1,75,000 ఎకరాలకి విస్తరిస్తారట రాజధాని ప్రాంతాన్ని, మాస్టర్ ప్లాన్ని. రెండో దశ భూ సమీకరణ ఉంది, ఇప్పుడు మూడో దశ కూడా ఉంటుందట. అంటే ఎక్స్పాండ్ చేస్తాను. భూములు గుంజుకునే దానికి మాస్టర్ ప్లానా, నిజంగా రాజధానిని నిర్మించడానికి మాస్టర్ ప్లానా అర్థం కాని పరిస్థితి. ఇక దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రైవేటు కంపెనీలకు ఇస్తారట పీపీపీ పద్ధతిలో. ప్రైవేటు అజమాయిషిలో పనులు అవుతాయట. ప్రైవేటు అజమాయిషిలో అవ్వటం జరిగిందంటే అమరావతిలో వేసే ప్రతి అడుగు, ప్రతి కట్టడం ప్రైవేటు వాళ్ళ చేతిలో పోద్ది. వాళ్ళు ఒక టోల్ గేట్ తరహాలో టోల్ ఫీజు పెట్టి, ఇక మనం అమరావతిలో అడుగు పెట్టాలంటే టోల్ ఫీజు ఉంటుంది. ఇక రేపు ఒక ఆఫీసులో గేట్లోకి పోవాలంటే ఎంట్రీ ఫీజు పే చేసి పోవాలి. ఎందుకంటే వాడు ప్రైవేట్ వాళ్ళని అక్కడ పెట్టుకుంటున్నారు కాబట్టి, ప్రైవేట్ వాడు డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాడు రికవరీ చేసుకోవాలి కదా. సెక్రటరియట్లో పోవాలనుకోండి ఎంట్రీ ఫీజు ఉంటుంది. లేదా ఇంకొక గవర్నర్ బంగ్లాకు పోవాలంటే ఎంట్రీ ఫీజు ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసులు ఏమన్నా ఎంట్రీ ఫీజు పెడతారు. ఇక పెట్టదు మరి ప్రైవేట్ వాడు ఎక్కడి నుంచి రికవరీ చేసుకోవాలి? లేదా ఉన్న భూములు, రైతులు ఇచ్చిన భూములు ప్రైవేట్ వాళ్ళకన్నా కట్టబెట్టాలి. లేదా కట్టే బిల్డింగులలో వాళ్ళకి కొంత షేర్ ఇవ్వాలి, వాళ్ళు రెంట్లకు ఇచ్చుకోవడం. ఏదో ఒకటి జరగదు. అయితే మొత్తానికి అమరావతి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది స్పష్టంగా అర్థమైంది. నిన్న ప్రజాశక్తి పేపర్ రాసింది, ప్రైవేటీకరణలోకి వెళ్తుంది అమరావతి. దాన్నే ఈరోజు ఈనాడు కూడా ప్రైవేటీకరణ అనుకుంటూ రాజధాని మాస్టర్ ప్లాన్ని విస్తరిస్తాను అన్నట్టు రాశారు. ఫిబ్రవరి 14న బడ్జెట్ సమావేశాలట, ఏపీ బడ్జెట్ సమావేశాలు. రైట్, ఇది ఈనాడు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.